హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లోకో పైలట్ అనే జాబ్ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకి రెండు ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా, రిజెక్ట్ అయిందా, అలాగే మీరు ఇప్పుడు మన వేకెన్సీస్ అనేది పెంచడం జరిగింది కదండి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి ఏఎల్పి నోటిఫికేషన్ సంబంధించి. ఇంతకు ముందు మనకి ఎన్ని వేకెన్సీస్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 5,696 వేకెన్సీస్ మాత్రమే ఉండడం జరిగేది. ఇప్పుడు వాటిని 18,000కు పైగా పెంచడం జరిగింది కదా. సో దానిని దృష్టిలో ఉంచుకొని మనం ఏ ఆర్ఆర్బీ అయితే చూస్ చేసుకున్నామో మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు దాన్ని మనం ఇప్పుడు చేంజ్ చేసుకునే అవకాశాన్ని మనకి కల్పించడం అనేది జరిగిందన్నమాట. ఓకే, సో ఆర్ఆర్బీని అలాగే జోనల్ రైల్వేని కూడా మనము చేంజ్ చేసుకునే అవకాశాన్ని అయితే మనకి ఇక్కడ కల్పించడం జరుగుతూ మనకి అఫీషియల్ నోటీస్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా, రిజెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా, అంటే ప్రొవిజనల్గా 3 ఆప్షన్స్ అనేది ఇచ్చారండి. ఒకటి ప్రొవిజనల్గా యాక్సెప్ట్ అయిందా లేదా, రెండవది ప్రొవిజనల్గా యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్తో యాక్సెప్ట్ అయిందా లేదా, లేదా మూడవది వచ్చి రిజెక్ట్ అయిందా లేదా. ఈ 3 చూపించడం జరుగుతుంది. మూడిట్లో ఏదో ఒకటి మీకు చూపించడం అనేది జరుగుతుందన్నమాట మీరు లాగిన్ అయితే మనకి అప్లికేషన్ స్క్రూటినీ అంతా కంప్లీట్ చేయడం అనేది జరిగిందండి. మనకి ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఎల్పి, ద స్క్రూటినీ ఆఫ్ ద అప్లికేషన్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. మొత్తం అప్లికేషన్స్ని వీళ్ళు వెరిఫై చేయడం అనేది జరిగిందనమాట అన్నిటినీ. సో త్వరలోనే దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా రిలీజ్ చేసి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎస్ఎంఎస్ ద్వారా అలాగే ఈమెయిల్ ద్వారా కూడా మేము మెసేజ్ అనేది సెండ్ చేశాము. దేనికోసం అంటే మీ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ అనేది యాక్సెప్ట్ అయిందా లేదా ఒకసారి చూసుకోండి అని మేము సబ్మిట్ చేసామని మనకి సెకండ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వైల్ ఎవ్రీ కేర్ హ్యాస్ బీన్ టేకెన్ అంటే ఈ ప్రొవిజనల్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తయారు చేసేటప్పుడు మేము అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఎర్రర్స్ లేకుండా చూసాము. ఇంకా ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి వాళ్ళకి టైపోగ్రాఫికల్ కానీ ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఉన్నాయనుకోండి, దానివల్ల ఎవరైనా రిజెక్ట్ అయ్యి ఉంటే మీరు డైరెక్ట్గా వీళ్ళని కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీ అప్లికేషన్ అనేది ఇన్ఎలిజిబుల్ కానీ రిజెక్ట్ కానీ అయితే మీరు ఇక్కడ కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది కదా, దీనికి కానీ లేదా ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా, దీనికి కానీ ఫోన్ చేసి మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ ఒకవేళ అప్లికేబిలిటీ ఉండి రిజెక్ట్ అయితే దానికి ఫోన్ చేసి మీరు కరెక్షన్స్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ ఎందుకు చేశారు అనేది కూడా మనకి మన లాగిన్లో అయితే మనం చూసుకోవచ్చు అన్నమాట. మీకు ఏజ్ అనేది లేదనుకోండి, అలాగే క్వాలిఫికేషన్ అనేది లేదనుకోండి, ఇలా కొన్ని కారణాల వలన ఏదైతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయి ఉంటుందో అది ఎందుకు రిజెక్ట్ చేశారనేది కూడా అక్కడ ఉంటుంది. ఒకవేళ మీరు దానిపైన కన్నా మాకు ఎలిజిబిలిటీ ఉండి కూడా రిజెక్ట్ చేశారని కన్నా మీకు అనిపిస్తే అప్పుడు కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ అలాగే ఈమెయిల్ ఐడికి మెయిల్ చేసి మీరు దాన్ని కరెక్షన్ అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఈ ఆర్ఆర్బీస్ని కూడా మీరు ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చండి. మీరు ఇంతకుముందు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మనకి 5,696 వేకెన్సీస్కి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వాటిని 18,000కు పైగా పెంచడం జరిగింది మధ్యలో. కాబట్టి చాలామంది స్టార్టింగ్లో అప్లై చేసుకున్నప్పుడు ఒక ఆర్ఆర్బీకి అప్లై చేసుకుంటారు. బట్ ఇప్పుడు వేరే దానికి చేంజ్ అవ్వాలి అనుకుంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఒక ఆప్షన్ అనేది రావడం జరిగింది. సో మీరు కన్నా ఇందులో లాగిన్ అయ్యి అక్కడ మీ ఆర్ఆర్బీని అలాగే జోనల్ రైల్వేని కూడా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రైల్వే ఏఎల్పికి సంబంధించినటువంటి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ రైల్వే ఏఎల్పికి అప్లై చేసి ఈ అప్డేట్ని కానీ వాళ్ళు మిస్ అవుతారు అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.